జేమ్స్ గెడ్డీ అనేటువంటి మిషనరీ నోవా స్కాషియా అనేటువంటి ప్రాంతం నుండి ఆయన మరి హేబ్రిడ్స్ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఒక చిన్న ద్వీపము, దాని పేరు యానియోటం. అక్కడికి ఆయన పోతున్నప్పుడు ఈ మాటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం ఇంగ్లీష్లో 5వ వచనం, తెలుగులో 6వ వచనం. యేసు మనల్ని ప్రేమించి రక్తముతో మన పాపముల నుండి మనల్ని విడిపించాడు కనుక అది మనము అనేకులకు ప్రకటించాలి అని ఆయన ప్రేరేపించబడి వారి మధ్యలోకి వెళ్ళాడు. ఈ ద్వీపంలో ఉండేటువంటి మనుషులు క్యానిబల్స్, అంటే నర మాంస భక్షకులు. అండ్ వారు చాలా రకాలైనటువంటి మాంసములను తిన్న తర్వాత తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే మానవుడి మాంసముకున్న రుచి దేనికి లేదంట. సో హ్యూమన్ ఫ్లెష్ ఇస్ సో టేస్టీ అని ఈ యొక్క క్యానిబల్స్ తెలుసుకున్నారు. అండ్ వీళ్ళు ఎంత క్రూరమైనటువంటి క్యానిబల్స్ అంటే వాళ్ళకి మానవ మాంసానికి రుచి మరిగారు కనుక పిల్లలు పుడుతుంటే ఆ పిల్లల్ని వండుకొని తినేసేవారు. సో అంత దుర్మార్గుల మధ్యలోనికి జేమ్స్ గెడ్డీ 1848లో వెళ్ళాడు. వాళ్ళ మధ్యలోనికి వెళ్తే దేవుడే ఆయన్ని బతికించి ఉంచాడు. వారు సెటానిక్ వర్షిపర్స్, అందుకనే వారి మధ్యలో ప్రతి విధమైనటువంటి హేయమైన పాపం ఉండేది. కానీ ఆయన ఈ వచనాన్ని వారికి తరచూ ప్రకటించేవాడు. యేసు మనల్ని ప్రేమించాడు, తన రక్తము ద్వారా మన పాపములను కడిగేస్తాడు, మనకు విడుదలిస్తాడు, మీరు ఈ రకంగా బ్రతకాల్సిన అవసరం లేదని వారి మధ్యలో ప్రకటిస్తూ వారి కోసం ప్రార్థిస్తూ. ఎందుకంటే ఇలాంటి కిరాతకులను దేవుడు ఆయన చూపినటువంటి ప్రేమ ద్వారానే మార్చగలడు. వీరికి మరొకటి మార్పును తీసుకురాదని బలంగా నమ్మినటువంటి వ్యక్తి చివరికి ఆయన ప్రార్థనలకు దేవుడు జవాబులు ఇచ్చాడు. అండ్ యేసు యొక్క ప్రేమ వారి పాషాణ హృదయములను, నరమాంస భక్షకుల హృదయములను మార్చింది. వారు రక్షించబడ్డారు. ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయినప్పుడు స్మారక చిహ్నాన్ని పెట్టేసి ఈ రకంగా రాశారు. 1847లో గెడ్డీ ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్క క్రైస్తవుడు లేడు. 1872లో ఆయన చనిపోయి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఒక్క అన్యుడు లేడు. సో ప్రకటన గ్రంథం 1:5 ఒక నరమాంస భక్షకుల ద్వీపం అంతటిని కూడా క్రీస్తు పాదాల దగ్గరికి తెచ్చి పాడేసింది. నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, సంఘాలకు వచ్చేటువంటి ప్రియులారా, మీరు ఎన్నోసార్లు సంఘాలకు వచ్చారు, ఎన్నోసార్లు ప్రభు బలను మీరు ఇక్కడ వారు అడ్మినిస్టర్ చేస్తున్నప్పుడు చూశారు. దానికి ప్రధాన చిహ్నం ఏంటి? యేసు నన్ను ప్రేమించాడు, నా కొరకు ఆయన దేహాన్ని చీల్చబట్టకిచ్చాడు, ఆయన యొక్క రక్తము చిందించబట్టకిచ్చాడు, ఆయనను చంపబట్టకు అప్పగించుకున్నాడు అని అనేక సార్లు మీరు చూశారు. అయినా ఇంకా మీ హృదయంలో మీరు కదలికను కలిగి మీ కన్నుల మీద పొరలను తొలగించుకుని యేసు పాదాలను పట్టుకోలేదంటే మీరు ఎంతగా ఈ యొక్క పాపిష్టి లోకముతో మమేకమైపోయారు, దాంట్లో మీరు ఎంతగా ఒకటైపోయారు, అండ్ మిమ్మల్ని ఏది కూడా మూవ్ చేయట్లేదు అన్నది ఆలోచించినప్పుడు నాకు అనిపిస్తుంది మీకన్నా 1 బిలియన్ టైమ్స్ ఈ యొక్క క్యానిబల్సే బెటర్ ఏమో అని. మీరేమంటారు?